అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి ఆలయం శ్రీనివాసరెడ్డి అన్న, అలాగే సభా మర్యాదకు శ్రీనివాసరెడ్డి గారు, అలాగే బెంగళూరు నుంచి వచ్చేసి ఈ వెంచర్ మీద ఎంతో ఆసక్తితో ఈ వెంచర్ని చూడాలి, ఇన్ని వేల కంపెనీలు చుట్టుప్రక్కల ఉన్నటువంటి కంపెనీల మధ్య ఇంత పెద్ద హైవేకి ఆనుకొని ఉన్నటువంటి ఆ వెంచర్ని నేను సందర్శించాలి, నేను ఆ వెంచర్లో అడుగు పెట్టాలి అని చెప్పేసి బెంగళూరు నుంచి వచ్చినటువంటి కృష్ణారెడ్డి గారికి, అలాగే మనందరికీ బాగా సుపరిచితులు, మంచి మనస్సు, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి, ముక్కుసూటిగా మాట్లాడేటువంటి నందకిషోర్ గారికి, అలాగే మిత్రులు గౌరవనీయులు జితేంద్ర గారికి, అలాగే మా रमेश रेड्डी अन्न गार की और हमारा बड़े भाई, यूँ इशारों पे लाखों पब्लिक को, लाखों जनों को, लाखों कस्टमर्स को यूँ ही बुला सकते हैं एक इशारे पे. हमारे बड़े भाई को, सबको వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా నమస్తే. అండ్ వేదిక ముందు ఉన్నటువంటి కస్టమర్ దేవుళ్ళకి, కస్టమర్స్కి, అండ్ రామ్కి, అలాగే ఆలయం రియాలిటీ ఈ రెండు కంపెనీలని ఆశీర్వదించడానికి, సపోర్ట్ చేయడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మామూలుగా ఆయన మాట్లాడుతూ మిమిక్రీ కళాకారుడు, కామెడీ ఆర్టిస్టు అంటా ఉంటే, నన్ను వెంచర్ గురించి మాట్లాడొద్దు, కాసేపు నవ్వించు అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. మీ ఇంటెన్షన్ నాకు అర్థం కాలేదు. సో నాకు కూడా ఏదో ప్రోగ్రామ్ చేయడానికి వచ్చినట్టే నాకు ఫీలింగ్ కలుగుతూ ఉంది ఆయన అన్నప్పుడల్లా. సరే, ఏం మాట్లాడాలనుకున్నా కూడా నిజానికి 100కి 100 పాళ్ళు అద్భుతంగా మాట్లాడిన వాళ్ళంతా. భార్యని దేవత అంటారు, భర్తని పతిదేవుడు అంటారు. వీళ్ళిద్దరూ కలిసి ఉండే ఇల్లుని ఏమంటారు? దేవాలయం అంటారు. అందుకే ఆలయం రియాలిటీని మనం ఒక ఆలయం కట్టుకోవడం కోసమని రామ్కి బ్లిస్ అని చెప్పేసి ఒక పేరిట ఒక అద్భుతమైనటువంటి, అమోఘమైనటువంటి, ఫుల్ కమర్షియల్ అండ్ స్పాట్లో కొన్న వెంటనే మళ్ళీ అంతకి 1000 రూపాయలు 2000 రూపాయలు ఒక 2-3 డేస్లోనే మనం ఎక్కువ అమ్ముకునేటువంటి అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి ప్లేస్లో ఇంత మంచి వెంచర్ మన మధ్య మనకు అందుబాటులో రావడం, అది ఒక మంచి సరసమైన ధరకే ఇవ్వడం. ఈ మధ్య ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఏ రేట్లు కనుక్కున్నా కూడా, ఏ వెంచర్ రేట్లు కనుక్కున్నా కూడా మీకు అర్థమైపోతుంటుంది. సో మనం ఊరికే మామూలుగా మనం సిటీలో ఉండి కూడా, ఎవరింట్లో వాళ్ళు ఉండి కూడా మనం పలానా చోట పలానా ఏరియాలో ఎంత ఉంది రేటు, ఎలా ఉంది రేటు అని కనుక్కుంటే కూడా మనకు అర్థమైపోతుంది. అప్పుడు మనకు తెలుస్తుంది మన ఈ రామ్కి కానీ మన ఆలయం రియాలిటీ ఎంత తక్కువ చౌక ధరలతో మనకు ఈ వెంచర్ మనకు లాంచ్ అవుతుంది అని చెప్పేసి మనకు చెప్పగానే అర్థమవుతుంది. సో ఇట్లాంటి ఒక మంచి వెంచర్ మన మధ్య ఉండడం, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఎవరూ మిస్ చేసుకోవద్దు. నేను అసలే మిస్ చేసుకోను. మా కృష్ణారెడ్డి అన్న అంత దూరం నుంచి వచ్చింది కూడా దానికోసమే. తను వచ్చిన తర్వాత చూసిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది శివారెడ్డి, అది ఇది అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. సో మేము కూడా దీంట్లో భాగస్వాములు ఆల్రెడీ అయ్యాము, ఉంటూనే ఉంటాం. సో ఇంకా పోతే మా శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వస్తే, అసలు 5 సంవత్సరాల్లో 6 వెంచర్లు కంప్లీట్ చేశారు. సో 5 సంవత్సరాలు నిండగానే మరి 6 వెంచర్లు కంప్లీట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే
చాలా కష్టంతో కూడుకున్నటువంటి, చాలా ప్లానింగ్ ఉండాలి, చాలా ప్లానింగ్తో కూడుకున్నటువంటి విషయం. ఒక చిన్న ఈవెంట్ చేయాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. ఒక చిన్న ప్రోగ్రామ్ చేయాలంటే, ఆర్గనైజ్ చేయాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. ఒక ప్రోగ్రామ్ నడిపించాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. అటువంటిది ఇలాంటి పోటీతో ఉన్నటువంటి ఇట్లాంటి సిచ్యువేషన్లో పోటీతో ముందుకు పోటాపోటీగా ముందు దూసుకుపోతున్నటువంటి రియల్ ఎస్టేట్ దాంట్లో ఈ 5 సంవత్సరాల్లో 6 వెంచర్లు చేశారంటే నాకు ఒక చిన్న కథ గుర్తొస్తూ ఉంది. ఒక ఇద్దరు వ్యక్తులకి ఒక 10 చెట్లు ఈ పక్కన 10 చెట్లు ఆ పక్కన ఉన్న అటువంటి సిచ్యువేషన్ తీసుకెళ్ళి ఇద్దరికి చెరొక్క గొడ్డలి ఇచ్చి, నువ్వు నరుక్కుంటూ వెళ్ళు, 1 అవర్లో నువ్వు నరుక్కుంటూ వెళ్ళు, ఎన్ని చెట్లు ఎవరు ఎంత తక్కువ టైంలో కట్ చేస్తారో చూద్దామని అంటే, అప్పుడు ఒక అతను 2 చెట్లు నరికే అంత లోపే 4-5 చెట్లు కొట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు రైట్ సైడ్ అతను. సో ఏంటి ఇది సిచ్యువేషన్ అని చూస్తే ఆయన అటకటక అన్ని చెట్లు నరికేశాడు. ఈయన ఇప్పుడు మూడో చెట్టు 3.5 చెట్టు దగ్గరనే ఉండిపోయాడు. సరే, అందరికి వచ్చిన తర్వాత మళ్ళీ వేదిక దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరు విన్నర్ అని డిసైడ్ చేస్తూ ఉంటే అప్పుడు ఆయన అన్నాడు, 3 చెట్లు కొట్టినట్టు అని అన్నాడు, నాకేదో పిచ్చి గొడ్డలు ఇచ్చినట్టున్నారు అంటే, సరే చూడు 2 సేమ్ ఉన్నాయా లేదా అంటే 2 సేమే ఉన్నాయి, 2 యాస్టీస్గా కరెక్ట్గా ఇచ్చారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, మరి ఆయన 10 చెట్లు కొట్టగలిగాడంటే, ఒక చెట్టు నరికిన తర్వాత మళ్ళీ ఆ గొడ్డల్ని షార్ప్ చేసుకుంటున్నాడు, మళ్ళీ ఇంకో చెట్టును నరుకుతున్నాడు, ఈజీగా తెగిపోతుంది, మళ్ళీ షార్ప్ చేసుకుంటున్నాడు. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఒక వెంచర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళ గ్రూప్ని కానీ వాళ్ళ టీంని కానీ షార్ప్గా తయారు చేసి వాళ్ళని మళ్ళీ ఇంకా మంచిగా మనం ఎలా దీనికంటే ఇంకా ఈ వెంచర్ కంటే ఇంకా బెటర్మెంట్ ఏ వెంచర్ మనం చేయబోయే 2వ వెంచర్కి ఎలా చేయాలి, దానికంటే 3వ వెంచర్కి ఇంకా బెటర్మెంట్ ఎలాంటి తీసుకురావాలి, అట్లా చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి ఈ రోజు వరకు కూడా చిన్న మచ్చ లేకుండా, సో సినిమా ఇండస్ట్రీలో దాదాపు 30 ఏళ్ళు కావస్తుంది. 150 సినిమాలు నటించాను, 6000 ప్రోగ్రాంలు ప్రపంచవ్యాప్తంగా చేశాను. ఎక్కడ కూడా పలానా శివారెడ్డికి చిన్న రిమార్క్ ఉంది అని మాత్రం ఎక్కడా లేదు, ఎక్కడ చెడ్డ పేరు తెచ్చుకోలేదు. అలాగే రియల్ ఎస్టేట్లో మన శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఆలయం రియాలిటీ కూడా ఎక్కడ చిన్న మచ్చ లేకుండా ఈరోజు తలెత్తుకొని గర్వంగా ప్రతి వెంచర్ ముందుకు వెళ్ళి గర్వంగా నిలబడి ప్రతి ఆయన దగ్గర కొన్న ప్రతి వెంచర్ వాళ్ళు కూడా ఇది మేము మా ఆలయం రియాలిటీ మా శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర కొన్నామని గర్వంగా చెప్పుకునేటువంటి, గొప్పగా చెప్పుకునేటువంటి, తలెత్తుకొని చెప్పుకునేటువంటి మంచి వెంచర్లు మనకు అందిస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి, ఆలయం టీం అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి వెంచర్కి ISI మార్క్ లాంటి ఒక గొప్ప మార్క్ అదే మన రామ్కి. సో రామ్కి మురళీకృష్ణారెడ్డి గారి నన్ను శ్రీనివాసన్ గారికి పరిచయం చేయించడం జరిగింది. సో అంత ISI మార్క్ ఉన్నటువంటి ఒక రామ్కి గ్రూప్ ఈరోజు ఇక్కడ ఈ మన ఆలయం రియాలిటీ 2 కలిసి వీరిద్దరి సౌజన్యంతో వెలువడినటువంటి ఈ చక్కటి వెంచర్ అద్భుతంగా 3 పూలు 6 కాయల్లాగా వెలుగొందాలని, అలాగే మీ అందరి ఆశీస్సులు నిండుగా ఈ వెంచర్పై ఉండాలని. అదే ఇందాక మా నందకిషోర్ గారు చెప్తూ, భూమి ఎంత ఉందో అంతే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఈ వాటర్ బాటిల్ ఎంత ఉందో అంతే ఉంటుందండి. సో కానీ దీని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. మనుషులు పెరిగిన కొద్దికి ఇక్కడ ఉన్న వాటర్ బాటిల్ రేటు పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ 5 వాటర్ బాటిల్స్ ఉన్నాయి లేదా 8 ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు నేను అమ్మబోతుంది ఏంటంటే, ఇవి 8 ఉన్నాయి కాబట్టి సో ఈ 8కి ఒక్కొక్క దానికి 10 రూపాయలు అని అంటాను. ఇంకా కొంతమంది 2 బస్సులలో మనుషులు దిగారు, ఇంకా అప్పుడు ఏమవుతుంది, ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి రేట్లు పెరుగుతూ ఉంటాయి వేలం పాటలాగా. సో ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి తప్ప భూమి మాత్రం పెరిగే అవకాశం లేదు. భూమి ఎంత ఉందో మన భూమిలో ఎంత ఉందో అంతే ఉంది. కానీ మనుషులు పెరుగుతున్నారు, బిజినెస్ మ్యాన్స్ పెరుగుతున్నారు, కొనుక్కునే వాళ్ళు ఎక్కువ పెరుగుతున్నారు. కాబట్టి మీరు ఎప్పుడు ఎక్కడ ఏ రూపాయి పెట్టినా కూడా దానికి 2 రూపాయలు 3 రూపాయలు రెట్టింపు వస్తుందే తప్ప భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు చెడిపోలేదు. ప్రతి ఒక్కరు బాగున్నారు. నాకు సినిమాలు ఉన్నా లేకున్నా ఇంతో అంతో అట్లా భూమి మీద పెట్టుకుంటూ వస్తున్నాను కాబట్టి నేను కూడా బాగున్నాను. కాబట్టి మీ అందరూ కూడా మీ భార్య పిల్లలు గర్వంగా మిమ్మల్ని, మీరు ఏ జాబ్ చేసినా చేయకున్నా, మీరేమి పని చేసినా చేయకున్నా, మా ఆయన ఇదొకటి కొన్నాడు చాలు, మా ఆయన ఇదొకటి కొన్నాడు, మా ఆవిడ ఇదొకటి కొనింది అని చెప్పేసి ఆ ఒక్క నమ్మకము, ఆ ఒక్క సపోర్ట్ మనకు ఎప్పటికీ పనికొస్తుంది. ఈ వెంచర్ల మీద కానీ మనం ఈ ల్యాండ్స్ మీద కానీ పెట్టిన ప్రతి రూపాయి కూడా చాలా ఒక లక్ష్మీదేవత రూపంలో మనకు మళ్ళీ రిటర్న్స్ ఎంతో బాగా ఇస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కాబట్టి
అంతా అటే పోతుంది, గిరాక్ అంతా అటే పోతుంది, రియల్ ఎస్టేట్ అంతా అటే పెరుగుతుందేమో, ఇటు తెలంగాణలో పడిపోతుందేమో అనుకుంటూ ఉంటారు చాలామంది. అదేం లేదండి, ఎక్కడ పోయినా కూడాను నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఏంటంటే ఆంధ్రాలో ఉండే వాతావరణం ఆంధ్రలో ఉంటుంది, తెలంగాణలో ఉండే అటువంటి వాతావరణం తెలంగాణలో ఉంటుంది. ఎక్కడికి పోయినా కూడాను భూమి ధరలు తగ్గే ప్రసక్తే లేదు. అవునా కాదా తమ్ముళ్ళు? గట్టిగా చెప్పండి, గట్టి చెప్పండి అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడాను, ఏ చోటకి వెళ్ళినా కూడాను భూమి ధర భూమికే ఉంటుంది. భూమి ఎప్పుడు చెడిపోదు, భూమిని కొన్న వాళ్ళు కూడా ఎప్పుడు చెడిపోదు, భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంతో ఆ సంతోషంతో భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారని చెప్పేసి ఈ సభాముఖంగా నేను మనం చేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమంటారు కేసీఆర్ గారు? ఏందే చెప్పేది అంటే, మీరు ఆంధ్రాకి వెళ్తే మా తెలంగాణ డౌన్ అవుతుంది ఎవరు చెప్పిరా నీకు? ఇది ఆషామాషి కాదు, ఇది ఉత్త పిల్లగానం వచ్చినట్టు కాదు, తలకాయ లేని మాటలు మాట్లాడుతూ కాదు. ఇది ఏందనుకుంటారే, హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కాదు, 100 కిలోమీటర్లు కాదు, 200 కిలోమీటర్లు ఊరి, అక్కడ కూడా భూమి రేటు వలుగుతుంది. ఎక్కడ పోయినా భూమే. భయంకర కోడి బజార్లు గుడి పెట్టింది గట్లు ఉంటుంది. ఏడరా పని శాతకాక మంగళవారం అన్నాడు గట్టు ఉంటుంది. శాతకారాలు చెప్పే ముచ్చట్టు ఇవన్నీ. ఏమంటావా? పుట్టోని పొడుగోడు కొడితే పుడుగోని పూజమ్మ కొట్టింది గట్టు శాస్త్రం. ఏదేమైనా కూడా మీరు అందరూ కూడా మంచిగా కొనుక్కొని ఇవాళ భార్యా పిల్లలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.